उस्मानिया यूनिवर्सिटी जेएसी के सदर दत्तात्रेय ने कौमी मीडिया के सामने रियासत तेलंगाना को बदनाम करने पर वज़ीर आला रेवंत रेड्डी पर तनकीद की। उन्होंने उस्मानिया यूनिवर्सिटी में वज़ीर आला रेवंत रेड्डी के तबसरों की मजम्मत करते हुए एहतजाज किया और इस दौरान एहतजाजियों ने वज़ीर आला का अलामती पुतला नजरियातिश करने की कोशिश की। जाए वक़ुआ पर पहुंची पुलिस ने पुतला नजरियातिश करने से रोक दिया। बारज़ा दत्तात्रेय ने मीडिया से बात करते हुए कहा कि वज़ीर आला रेवंत रेड्डी का यह दावा कि तेलंगाना का दिवालिया हो गया है रियासत तेलंगाना की तौहीन के मुतरादिफ है। उन्होंने मुतालबा किया कि रेवंत रेड्डी फौरी तौर पर अपने तबसरों को वापस लें और रियासत तेलंगाना के अवाम से माफ़ी मांगी। उन्होंने कहा है कि रेवंत रेड्डी को तेलंगाना में दस्तयाब माली वसाइल और तेलंगाना को आने वाली आमदनी का सही अंदाज़ा नहीं है और इसके बारे में फौरी तौर पर बेदारी पैदा की जानी चाहिए। उन्होंने कहा कि साबिक़ वज़ीर आला केसीआर ने साबिक़ा BRS हुकूमत के दौरान तेलंगाना को तमाम शोबों में तरक्की दी है। తెలంగాణ రాష్ట్రం దివాలా తీసిందని, తెలంగాణ రాష్ట్రంలో నేను ముఖ్యమంత్రిగా నా చేతిలో 500 కోట్లు కూడా లేవు అని మాట్లాడటం అనేటువంటిది తెలంగాణ రాష్ట్రాన్ని అవమానపరిచినట్టుగా ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి జేఏసీ భావిస్తూ ఉంది। ఏదైతే ముఖ్యమంత్రి గారికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక వనరుల మీద, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రాబడుల మీద, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పెట్టుబడుల మీద అవగాహన లేకుండా గత దశాబ్ద కాలంలో ఏదైతే గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని వర్గాలలో ఇవాళ వ్యవసాయంలో కానీ, విద్యుత్ రంగంలో కానీ, విద్యా రంగంలో కానీ, ఏదైతే ఐటీ రంగంలో కానీ తెలంగాణ రాష్ట్రం మొత్తాన్ని కూడా ఉన్నత స్థానంలో నిలబెడితే ఇవాళ ఏదైతే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సంవత్సరాల కాలంలో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రెండోసారి బడ్జెట్ ప్రవేశపెట్టబోతా ఉన్నాడు। మొదటి బడ్జెట్ ఏదైతే 2,75,000 కోట్లు ప్రవేశపెట్టిండో దాంట్లో సమృద్ధిగా ఎక్కడి నుంచి రాబడి వస్తుందో తెలియకుండా అంతర్జాతీయ మీడియా, జాతీయ మీడియా ముందు తెలంగాణ రాష్ట్రాన్ని అవమానపరిచినట్టుగా మాట్లాడాన్ని